ఇవాళ ఎన్టీఆర్ గారి జన్మదినం, మహత్తరమైన దినం, ప్రతి తెలుగువాడు గర్వించే దినం. అది ఎన్టీఆర్ జన్మదినం ఒక నందమూరి కుటుంబానికి కాదు, ఇంకోటి ఆంధ్ర రాష్ట్రానికి కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్న ప్రతి తెలుగువాడు గర్వించే దినం. ఎందుకంటే తెలుగువాడి ఆత్మాభిమానాన్ని, తెలుగువాడి తేజస్సుని, తెలుగువాడి అభిజాత్యాన్ని, తెలుగువాడి విలువల్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినవాడు ఆ మహానుభావుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఈ తెలుగుదేశం ఇప్పుడున్నది నారా తెలుగుదేశం, ఆ నందమూరి తెలుగుదేశం కాదు, నారా తెలుగుదేశం ఇవాళ మహానాడు అనుకుని క్యాన్సిల్ చేశారు. ఆయన బర్త్డే నాడు చేయాల్సిన మహానాడిని, ఆయన బర్త్డే నాడు నిర్వర్తించవలసిన మహానాడిని దాన్ని కూడా చేయలేని, అంటే ఆయనకి చంద్రబాబుకి నారా తెలుగుదేశంగా మార్చి ఎన్నికలప్పుడు ఆయన పేరు వాడుకుంటాం తప్పితే నిజమైన భక్తి, నిజమైన విలువ, ఆయన నిజమైన గౌరవాభిమానాలు లేక ఇవాళ క్యాన్సిల్ చేశాడు. శుభ్రంగా చేయొచ్చుగా. ఎలక్షన్ కౌంటింగ్ రేపు ఉంది, 4వ తారీఖు. ఇవాళ చేయడానికి ఎలక్షన్స్ లేవు కదా, క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే ఈయన ఎక్కడ ఉన్నాడో, ఏ ఊరికి వెళ్ళాడో, ఏ దేశంలో ఉన్నాడో ఎవరికి తెలియదు. సీక్రెట్గా వెళ్ళిపోయాడు. ఆయన సీక్రెట్ ప్రయాణానికి ఈరోజు అడ్డొస్తుంది కనుక క్యాన్సిల్ చేశారు. ఇది వీళ్ళ దౌర్భాగ్యం తెలుగుదేశం వాళ్ళు. అందుకనే ప్రజలు ఈ నారా తెలుగుదేశాన్ని తరిమేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఈ నారా తెలుగుదేశం అనేది పతనం స్వస్తి. మళ్ళీ ఇది నందమూరి తెలుగుదేశంగా పునరావృతమై నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందితే కానీ ఈ తెలుగుదేశం రాదు. ఈ మహనీయుడు రక్తం చెందించి తన రక్తాన్ని చెమటగా మార్చి రాత్రనక పగలనక అహోరాత్రాలు శ్రమించి నిర్మించిన ఈ పార్టీ ఆ నందమూరి తెలుగుదేశం కాస్త దురదృష్టవశాత్తు నారా తెలుగుదేశం అయింది. ఆ విలువలు కోల్పోయింది. ప్రజలు దాన్ని గుర్తించేశారు, తరిమేస్తున్నారు నారా తెలుగుదేశాన్ని. రాబోయే కాలంలో ఇది పరిణామ దశ. నందమూరి తెలుగుదేశం ఉంటే మళ్ళీ నారా తెలుగుదేశం నుంచి మళ్ళీ నందమూరి తెలుగుదేశంగా రూపాంతరం చెందుతుంది. ఆ చెందేదాకా తెలుగుదేశానికి పుట్టగతులు లేవు. అది చెందినాక ఈ నారా తెలుగుదేశం అనేది జనం మళ్ళీ నందమూరి తెలుగుదేశం అయినాకే దానికి అంతవరకు నారా తెలుగుదేశానికి పుట్టగతులు లేవు. పతనం స్వస్తి నారా తెలుగుదేశానికి. నందమూరి తెలుగుదేశం మళ్ళీ ఆ నందమూరి జెండా పట్టుకొచ్చేవాడు ఆ జూనియర్ ఎన్టీఆర్ వచ్చి మా తాత జెండా, మా నాన్న ఎజెండా అన్నప్పుడే అప్పుడు బాలకృష్ణ కూడా మా నాన్న జెండా అని వాళ్ళిద్దరూ కలిసి నందమూరి తెలుగుదేశంగా దాన్ని మార్చినప్పుడే ప్రజల్లో దానికి మళ్ళీ విలువ, గౌరవం, అభిమానం దక్కుతుంది.